హలో వెల్కమ్ టు స్క్రీన్ టైమ్. లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్స్ తో పాటు సోషల్ మీడియా ట్రెండింగ్ టాపిక్స్ తో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇవాల్టి స్క్రీన్ టైమ్ రెడీగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు ది షో. నిత్యం సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండే ఓ హీరోయిన్ తాజాగా నేపాల్ టూర్ కు వెళ్ళింది. అక్కడి ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ అందమైన లొకేషన్లలో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఆ పిక్స్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి. ఇంతకీ నేపాల్ అందాల మధ్య మెరిసిపోతున్న ఆ బ్యూటీ ఎవరు? ఆ ఫోటోస్ పై మీరు కూడా ఓ లుక్కేసేయండి. ప్రస్తుతం తెలుగులో ది మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ల లిస్టులో మీనాక్షి చౌదరి కూడా ఒకరు. ఇటీవల ఈ అమ్మడు నటించిన సినిమాలన్నీ బ్లాక్ బస్టర్ అవుతున్నాయి. బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూలు కూడా రాబడుతున్నాయి. 2024లో మీనాక్షి నటించిన లక్కీ భాస్కర్ 100 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. ఇక గతేడాది వెంకటేష్ తో కలిసి ఆమె నటించిన సంక్రాంతికి వస్తున్న మూవీ 350 కోట్లకు పైగా కలెక్షన్లు కూడా సాధించింది. ఇక ఈ ఏడాది సంక్రాంతికి అనగనగా ఒక రాజు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకుంది మీనాక్షి చౌదరి. ఈ మూవీ కూడా 100 కోట్లకు పైగానే కలెక్షన్లు సాధించింది. ఆమె కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ప్రజెంట్ అక్కినేని నాగచైతన్యతో కలిసి వృషకర్మ అనే హారర్ థ్రిల్లర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది మీనాక్షి. అలాగే విరూపాక్షి సినిమాతో అందరి దృష్టి ఆకర్షించిన కార్తిక్ దండో ఈ వృషకర్మ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ లో బిజీగా ఉంటున్న మీనాక్షి తాజాగా నేపాల్ వెకేషన్ కు వెళ్లింది. అక్కడి ప్రకృతి అందాలను మనసారా ఆస్వాదిస్తుంది. ఇందుకు సంబంధించిన ఫోటోలను ఆమెనే స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోస్ నెట్టింటా వైరల్ అవుతున్నాయి. చిన్న వయసులోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఓ భామ 17 ఏళ్లకే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు, 19 ఏళ్లకే విడాకులు. వ్యక్తిగత జీవితంలో ఎన్నో సవాళ్లు ఎదురైనా ఇప్పటికీ తన అందం, నటనతో అభిమానులను ఆకట్టుకుంటుంది. ఒకప్పుడు స్టార్ హీరోల సరసన వరుస సినిమాలు చేసిన ఈ నటి నేటికి తన ప్రత్యేక గుర్తింపును కొనసాగిస్తుంది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆమె కథేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూసేయండి. ఇండస్ట్రీలో భర్తతో విభేదాల కారణంగా 19 ఏళ్ల వయసులోనే విడాకులు తీసుకుని కూతురితో కలిసి ఇంటి నుంచి బయటకు వచ్చింది ఓ హీరోయిన్. ఒంటరిగా జీవిస్తూ తన జీవితంలో కొత్త ప్రయాణాన్ని ఆరంభించిందట. తనే ఒకప్పుడు హీరోయిన్ రుక్సర్ రెహమాన్. దీపక్ ఆనంద్ దర్శకత్వం వహించిన యాద్ రఖేగి దునియాలో కథానాయికగా అరగేట్రం చేసింది. అదే ఏడాది రిషి కపూర్ సరసన ఇంతేహ ప్యార్ చిత్రంలో మెరిసింది ఈ చిన్నది. ఇక చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్ల వయసులోనే టాప్ హీరోయిన్ గా మారింది. కానీ కుటుంబం ఆదేశాల మేరకు నటన మానేసి పెళ్లి చేసుకుంది. ఇక ఆ సమయంలోనే రుక్సర్ కు బాజీగర్, రోజా వంటి భారీ సినిమాలు ఆఫర్స్ వచ్చాయట. అప్పటికే ఆమెకు పెళ్లి చేయాలనుకుంటున్న కుటుంబం సినిమాలో నటించేందుకు ఒప్పుకోలేదట. ఇక పెళ్లి చేసుకున్న రుక్సర్ కు ఓ పాప జన్మించింది. రుక్సర్ 19 ఏళ్ల వయసులోనే భర్తతో విడాకులు తీసుకుని తన 8 నెలల కూతురుతో ఇంటి నుంచి బయటకు వచ్చేశానని గతంలో ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. ఆ తర్వాత నటన వైపు కాకుండా సొంతగా దుస్తుల దుకాణాన్ని ప్రారంభించిందట. ఆ తర్వాత తిరిగి సినిమాలోకి రీ ఎంట్రీ ఇచ్చింది రుక్సర్. ఇలా ఈ ముద్దుకుమ్మ రుక్సర్ విడాకుల తర్వాత వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది. దాదాపు దశాబ్దం తర్వాత ఈ అందాల తార రామ్ గోపాల్ వర్మ నిర్మించిన డి సినిమాతో ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. 2005లో వచ్చిన సర్కార్, గాడ్ తుస్సీ గ్రేట్ హో, ది స్టోర్ మ్యాన్ మర్డర్స్, బెన్నీ అండ్ బబ్లు, అల్లా కే బందాయ్, శైతాన్, పీకే, ఉరిది సర్జికల్ స్ట్రైక్ వంటి అనేక చిత్రాల్లో కనిపించింది. ఇప్పటికీ సినిమాల్లో కొనసాగుతుంది రుక్సర్. అలాగే సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటూ అభిమానులను ఆకట్టుకుంటుంది. టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఓ యంగ్ హీరో ఇప్పుడు ఓటీటీ ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాడు. అతడు నటించిన తొలి వెబ్ సిరీస్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుండగా తాజాగా విడుదలైన ట్రైలర్ మంచి ఆసక్తిని రేకెత్తిస్తుంది. కథ, కాన్సెప్ట్ చూస్తుంటే ఇది రెగ్యులర్ సిరీస్లకు భిన్నంగా కనిపిస్తుంది. ఇంతకీ ఆ హీరో ఎవరు? ఏ వెబ్ సిరీస్ తో ఓటీటీ డెబ్యూ ఇస్తున్నాడు? హ్యావ్ ఎ లుక్. ప్రముఖ ఓటీటీ నెట్ఫ్లిక్స్ తన తొలి తెలుగు ఒరిజినల్ కామెడీ సిరీస్ సూపర్ సుబ్బు ట్రైలర్ ను విడుదల చేసింది. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ లో సందీప్ కిషన్, మిథిలా పాల్కర్, మురళీ శర్మ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సిరీస్ జూలై 2 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వినోదాత్మక కథలో సుబ్రహ్మణ్యం అలియాస్ సుబ్బు చిల్లుకురి రావు అనే టీచర్ పాత్రలో సందీప్ కిషన్ ఆకట్టుకున్నారు. ఎలాంటి ఉపాధ్యాయుడు వెళ్లాలని అనుకుని మాకిపూర్కు అతడికి పోస్టింగ్ వస్తుంది. కుటుంబం ముందు పరువు నిలబెట్టుకోవాలని భావించి అక్కడికి వెళ్లిన సుబ్బుకు ఊహించిన విధంగా లైంగిక విద్యను బోధించే బాధ్యత అప్పగిస్తారు. ఆ తర్వాత జరిగే సంఘటనలు, గ్రామస్తులతో ఏర్పడే అపార్థాలు, హాస్యభరిత పరిస్థితులు కథను ఆసక్తికరంగా ముందుకు తీసుకెళ్తాయి.
గ్రామాన్ని మార్చాలనుకున్న సుబ్బు చివరికి ఆ గ్రామమే తన జీవితాన్ని మార్చేస్తుందనే ఎమోషనల్ ఎలిమెంట్ ను కూడా ఈ సిరీస్ టచ్ చేస్తుంది. ఇక ఈ సందర్భంగా సందీప్ కిషన్ సూపర్ సుబ్బు సాధారణంగా ప్రజలు మాట్లాడడానికి సంకోచించే అంశాన్ని హాస్యం, హృదయానికి హత్తుకునే భావోద్వేగాలతో చెప్పే ప్రయత్నం. సుబ్బు ఒక సమస్యను పరిష్కరించాలనుకుని చివరికి మరిన్ని సమస్యలో చిక్కుకుంటాడు. ఉద్యోగ సమస్యలు, ప్రేమలో ఎదురయ్యే ఇబ్బందులు, కుటుంబ ఒత్తిళ్లు, గ్రామస్తులతో వచ్చే అపార్థాలు కథను మరింత వినోదాత్మకంగా మారుస్తాయి. మాకిపూర్లోని ప్రతి పాత్ర ప్రత్యేకంగా ఉంటుంది. నెట్ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ సిరీస్ లో భాగం కావడం తనకు చాలా ప్రత్యేకమైన అనుభూతి ఇస్తుందని సందీప్ అన్నారు. అలాగే మిథిలా పాల్కర్ మాట్లాడుతూ హాస్యంతో పాటు మానవ సంబంధాలు, అంగీకారం, పరస్పర అవగాహన వంటి అంశాలను ఎంతో అందంగా చెప్పిన కథ ఇది అని తెలిపారు. మల్లిక్రామ్ క్రియేట్ చేసిన మాకిపూర్ ప్రపంచం జీవంతో నిండిపోయి ఉంటుంది. ప్రేక్షకులకు వినోదంతో పాటు మంచి అనుభూతిని అందించే ఈ సిరీస్ లో భాగం కావడం ఆనందంగా ఉందని, నెట్ఫ్లిక్స్ తో తన అనుబంధం లిటిల్ థింగ్స్ నుంచి ప్రారంభమై ఇప్పుడు వారి తొలి తెలుగు ఒరిజినల్ సూపర్ సుబ్బు వరకు రావడం ఎంతో ప్రత్యేకంగా అనిపిస్తుందని చెప్పుకొచ్చారు మిథిలా పాల్కర్. ఇక సూపర్ సుబ్బు సిరీస్ లో సుబ్బు తండ్రి కుకటేశ్వరరావు పాత్రలో నటించిన మురళీ శర్మ ప్రేక్షకులను నవ్విస్తూనే సాధారణంగా దూరంగా పెట్టే కొన్ని అంశాలపై చర్చకు దారితీసే కథ అని అన్నారు. కామెడీ, కుటుంబ బంధాలు, సామాజిక అంశాలను ఎంతో సహజంగా మేళవించారు. మాకిపూర్లోని ప్రతి పాత్ర కథకు ప్రత్యేకమైన అందాన్ని తీసుకొచ్చింది. నెట్ఫ్లిక్స్ తొలి తెలుగు ఒరిజినల్ సిరీస్ లో భాగం కావడం ఆనందంగా ఉందన్నారు. మల్లిక్రామ్, రమేష్ ఎలిగేటి, శివాని దోబాల్ రచించిన ఈ సిరీస్ ను చిలక ప్రొడక్షన్ బ్యానర్ పై రాజీవ్ చిలక, భరత్ లక్ష్మీపతి నిర్మించారు. గెటప్ శ్రీను, మానసా చౌదరి, జీవన్, బ్రహ్మానందం కీలక పాత్రలో పోషించారు. హాస్యం, భావోద్వేగాలు, చిన్న పట్టణ జీవన శైలిలోని సరదా సంఘటనలను మేళవిస్తూ రూపొందించిన సూపర్ సుబ్బు ప్రేక్షకులకు ఒక వినూత్న అనుభూతిని అందించనుంది. సూపర్ సుబ్బు జూలై 2 నుంచి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. బాలీవుడ్ లో తరాలు మారిన నటీమణుల పనితీరు, అంకిత భావం మాత్రం పెద్దగా మారలేదని ఓ ప్రముఖ నటుడు అభిప్రాయపడ్డాడు. అయితే ఒక విషయంలో మాత్రం నేటి తరం హీరోయిన్లు తమ సీనియర్లతో పోలిస్తే భిన్నంగా ఉన్నారని అన్నారు. రిస్క్ తీసుకునే విషయంలో కొత్త తరం హీరోయిన్స్ అంతగా ముందుకు రావడం లేదని వ్యాఖ్యానించారు. అలా అన్న ఆ హీరో ఎవరు, ఎందుకు ఇలా అన్నాడు చూసేద్దాం పదండి. బాలీవుడ్ యాక్టర్ అక్షయ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన తాజా చిత్రం వెల్కమ్ టు ది జంగిల్ ప్రచార కార్యక్రమాల్లో భాగంగా IANS కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో అక్షయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో 90ల నాటి హీరోయిన్ల నుంచి ప్రస్తుత తరం నటీమణుల వరకు కూడా పలువురు కలిసి నటించారు. ఈ సందర్భంగా వివిధ తరాల నటీమణుల మధ్య తేడాల గురించి అక్షయ్ ను ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఆయన అందరూ ప్రొఫెషనల్ గానే ఉంటారన్నారు అక్షయ్. ఇక ఇండస్ట్రీలో అందరూ ప్రతిభావంతులేనని, నటన పరంగా పెద్దగా తేడా కనిపించదని అక్షయ్ కుమార్ వ్యాఖ్యానించారు. కానీ నేటి తరం నటీమణులు పరిశ్రమలోకి అడుగు పెట్టే ముందే ఎంతో సన్నద్ధతో వస్తున్నారన్నారు. తమకు అప్పట్లో లేని అవగాహన, శిక్షణ ఇప్పటి వారికి ఉంటుందని చెప్పుకొచ్చారు అక్షయ్. అయితే నేటి తరం నటీమణుల్లో తాను గమనించిన ఒక లోపాన్ని కూడా అక్షయ్ ప్రస్తావించారు. ఇప్పుడు మల్టీ స్టారర్ సినిమాలు తక్కువగా వస్తున్నాయి. ఎందుకంటే చాలా మంది నటీనటులు అలాంటి సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపడం లేదు. ఎందుకు మరొకరితో స్క్రీన్ పంచుకోవాలి అనే ఆలోచన కనిపిస్తుందని అన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి మల్టీ స్టారర్ చిత్రాలు అవసరమని అక్షయ్ అభిప్రాయపడ్డారు. అలాంటి సంస్కృతి మళ్లీ వస్తే పరిశ్రమకు ఎంతో మేలు జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది వాటి స్క్రీన్ టైం. మరో స్క్రీన్ టైం తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ స్టూడియో 1.